మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం ఇప్పుడు విజయనగరం జిల్లా సారిపల్లి గ్రామంలో ఉన్నాము. అంటే ఈ కార్తీక మాసంలో శివుని ఆరాధన అంటే ఎంత పుణ్యమో మనకి వేరేగా చెప్పనవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. అయితే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఇది 1000 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఆలయము. ఈ ఆలయాన్ని దేవతలు కట్టించారని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. అయితే ఈ ఆలయం యొక్క విశిష్టత అలానే చరిత్ర ఏంటి అన్నది ఇక్కడ అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి చూసిద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిడువాడ గ్రామం మేడం. ఇక్కడ సారిపల్లిలో దిబ్బేశ్వర స్వామి గత 1000 సంవత్సరాల క్రితం నుంచి ఆలయం ఉందని, పురాతన ఆలయం అనేసి మేము అక్కడి నుంచి ఇక్కడ చూడడానికి వచ్చాం. మా ఊరు ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం. ఇక్కడ చాలా పురాతనమైన ఆలయం. దీని గురించి చాలా ఏళ్ళుగా ఉన్నది కనుక ఇక్కడ చూడాలి, ఎంతో బాగుంటది అని చెప్పేసి దర్శించుకోవడానికి స్వామివారిని వచ్చాం ఈ రోజు మేడం. ఈ సార్పల్లి గ్రామం దగ్గరలో ఉన్న స్వయంభూ శివాలయం అండి. చాలా ప్రసిద్ధి ఉంది. 7వ శతాబ్దం నుంచి దేవతలు కట్టించినట్టు రూపొందించిన కోవులు అండి. ఈ కోవులకి చాలా భక్తులు వస్తున్నారు. అనుకున్న కోరికలు కూడా తీరుతున్నవి. ఈ కోవులు చాలా వస్తే మనసుకి ప్రశాంతత, మనసుకి హాయిగా అనిపిస్తుంది. అలాగే ఈ స్వయంగా దేవుణ్ణి కలిసినట్లుగా అనిపించినట్టుగా ఉంది. అలాగే ఈ కోవుల చాలా సార్లు వస్తున్నాం, మేమైతే వస్తున్నాం. చూసినప్పుడు వల్ల అదొక మనసుకి ప్రశాంతతగా ఉంది. అలాగే తెలిసిన ఈ కోవులు ఇక్కడ ఉందని తెలిసి నుంచి ప్రతి ఒక్కరు రావడానికి అయితే ఇంట్రెస్ట్ పడుతున్నారు. అలాగే చాలా మందికి ఈ కోవులు తెలియదు. మా ద్వారా తెలియాలి. ఇక్కడ స్వయంభూంగా శివుడు వెలిసాడని కొంతమంది తెలియదు. తెలిసి కూడా వస్తే చాలా బాగా ఉంటది, మనసు ప్రశాంతనగా అనిపిస్తుందని కోరుతున్నాం. మాది భూపాలపురం అండి, గుర్ల మండలం భూపాలపురం అండి నుంచి వచ్చాం. అలాగే మాతో పాటు ఒక 20 మంది వచ్చారు. వాళ్ళకి మా అందరికి హాయిగా ఉండని హ్యాపీగా పడుతుండ్రండి. చూస్తున్నారు కదా, ఇదే స్వయంభూగా వెలిసిన దిబ్బేశ్వర స్వామి శివలింగం అన్నమాట. అంటే ఈ ఆలయాన్ని దేవతలు కట్టించారని కూడా నానుంది. చూసారు కదా, సారిపల్లిలోని దిబ్బేశ్వర స్వామి ఆలయం. ఈ స్వామి వారిని మనసులో ఏది కోరుకున్నా కూడా నెరవేరుతుంది అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే ఈ ఆలయం విజయనగరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఈ కార్తీక మాసంలో స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ అఖిల్తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.